హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైనింగ్ డే గ్రూప్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 11th March 2019కి సంబంధించినవి, అదేవిధంగా 12th March 2019కి సంబంధించినవి 2 డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటగా 11th March 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. దాని తర్వాత 12th March 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటగా యుఎన్డిపి అంబాసిడర్గా పద్మాలక్ష్మి. వివరాలకు వెళ్తే, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి నూతన గుడ్విల్ అంబాసిడర్గా టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్ ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి నియమితులయ్యారు. అసమానతలను రూపుమాపడం, వివక్షతను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి యుఎన్డిపి గుడ్విల్ అంబాసిడర్ను నియమిస్తారు. క్వశ్చన్: యుఎన్ఓ అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపికు నూతనంగా అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ, పద్మాలక్ష్మి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రాన్స్ స్కూళ్ళల్లో స్మార్ట్ ఫోన్పై నిషేధం. వివరాలకు వెళ్తే, ప్యారిస్లోని స్మార్ట్ ఫోన్లు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లకు బానిసలైనారు. 15 సంవత్సరాలలోపు పిల్లలు స్కూళ్ళలో స్మార్ట్ ఫోన్లు వాడకూడదని నిషేధించింది. ప్రపంచంలో తొలిసారిగా స్కూళ్ళలో స్మార్ట్ ఫోన్లను నిషేధించిన దేశంగా ఫ్రాన్స్ రికార్డు సృష్టించింది. క్వశ్చన్: ప్రపంచంలోని తొలిసారిగా ఏ దేశం స్కూళ్ళలో స్మార్ట్ ఫోన్లను నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రాన్స్. నెక్స్ట్, చైనా రైలు ప్రాజెక్టును రద్దు చేసిన మలేషియా. వివరాలకు వెళ్తే, చైనా తోడ్పాటుతో దాదాపు $20 బిలియన్ వ్యయంతో నిర్మించదల పెట్టిన రైలు ప్రాజెక్టును మలేషియా ప్రభుత్వం రద్దు చేసింది. మలేషియాలోని ఈస్ట్ కోస్ట్ రైలు ప్రాజెక్టును మలేషియా ప్రభుత్వం రద్దు చేసింది. క్వశ్చన్: చైనా రైలు ప్రాజెక్టును రద్దు చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మలేషియా. నెక్స్ట్, శాంతి ఒప్పంద విధి విధానాలకు అమెరికా తాలిబాన్ల అంగీకారం. వివరాలకు వెళ్తే, గత 17 సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే రీతిలో శాంతి ఒప్పందానికి విధి విధానాలను రూపొందాయి. ఈ మేరకు అమెరికాకు తాలిబాన్లకు మధ్య అంగీకారం కుదిరింది. దీనికి బదులుగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలి. క్వశ్చన్: ఏ దేశాల మధ్య ఒప్పంద విధి విధానాలు కుదిరాయి? ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికా. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ సి, ఏ అండ్ బి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన. వివరాలకు వెళ్తే, ఉత్తరప్రదేశ్లో ఆగ్రా మెట్రో ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే లక్నో ఉత్తర దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించిన ఆయన వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్డు సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. క్వశ్చన్: ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎవరు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రధానమంత్రి. నెక్స్ట్, ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్. వివరాలకు వెళ్తే, కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్ను నియమిస్తూ కేంద్ర నియామకాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో అజయ్ నారాయణ్ జూ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. క్వశ్చన్: కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, సుభాష్ చంద్ర గార్గ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ. వివరాలకు వెళ్తే, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు వచ్చే కేసుల్లో పేదలకు అవసరమైన న్యాయ సహాయం చేసే బాధ్యతను ఈ కమిటీ సూచిస్తుంది. ఈ పదవిలో సీనియర్ న్యాయమూర్తులను నియమిస్తారు. క్వశ్చన్: సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎస్వి రమణ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
రాధాదేవి శాంతికి నారీ శక్తి పురస్కారం. వివరాలకు వెళ్తే టీటీడీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలు కగ్గనపల్లి రామాదేవి, ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతులకు నారీ శక్తి పురస్కారం లభించింది. మహిళల దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. క్వశ్చన్: ఈ క్రింది వారిలో ఎవరికి నారీ శక్తి పురస్కారాలు లభించాయి? ఆన్సర్: ఆప్షన్ ఏ రాధాదేవి, ఆప్షన్ బి శాంతి, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాధాదేవి, శాంతి. నెక్స్ట్, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ. వివరాలకు వెళ్తే జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ బాబ్డే నియమితులయ్యారు. ఈయన జస్టిస్ ఏకే సిక్రీ స్థానంలో నియమితులయ్యారు. క్వశ్చన్: జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: జస్టిస్ బాబ్డే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దానిగా 11th మార్చ్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్ చూసాము. అదేవిధంగా 12th మార్చ్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్ చూద్దాము. అందులో మొదటగా ఇథియోపియాలో కూలిన విమానము. వివరాలకు వెళ్తే ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంలో 157 మంది మరణించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఈఏకు చెందిన బోయింగ్ 737 8 మ్యాక్స్ విమానం దేశ రాజధాని అడిస్ అబాబాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అడిస్ అబాబాకు దక్షిణాన సుమారు 50 కిలోమీటర్ల దూరంలో బిషోప్ పట్టణ సమీపంలో హెజ్రే ప్రాంతంలో విమానం కుప్పకూలింది. క్వశ్చన్: ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంలో ఎంతమంది మరణించారు? ఆన్సర్: ఆప్షన్ సి 157 మంది. నెక్స్ట్, భారతదేశం ఒమాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు. వివరాలకు వెళ్తే భారతదేశం ఒమాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమైనాయి. ఈ సంబంధాలు ఇరు దేశాల మధ్య 3వ ఏషియన్ ఎడిషన్ సంబంధాలు అని అధికార వర్గాలు తెలియజేశాయి. క్వశ్చన్: 3వ ఎడిషన్ ద్వైపాక్షిక సంబంధాలు ఏ దేశాల మధ్య ప్రారంభమైనాయి? ఆన్సర్: ఆప్షన్ సి భారతదేశం ఒమాన్. నెక్స్ట్, కోతిపై క్లోనింగ్ చేసిన చైనా శాస్త్రవేత్తలు. వివరాలకు వెళ్తే జన్యు ఎడిటింగ్ విధానం ద్వారా పుట్టిన ఒక కోతిని క్లోన్ చేసిన చైనా శాస్త్రవేత్తలు 5 రూపాలను సృష్టించారు. మానవ జీవ గడియారంలో లోపాలు ఉండేలా జన్యు ఎడిటింగ్తో ఒక కోతిని తమ శాస్త్రవేత్తలు రూపొందించారని చైనా అధికారిక వార్తా సంస్థ జన్హువా పేర్కొంది. క్వశ్చన్: ఏ దేశ శాస్త్రవేత్తలు కోతిపై క్లోనింగ్ చేశారు? ఆన్సర్: ఆప్షన్ డి చైనా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2050 నాటికి నగర జనాభాలో భారత్దే మొదటి స్థానం. వివరాలకు వెళ్తే 2050 నాటికి ప్రపంచంలోని నగర జనాభాలో దాదాపు 35% మంది ఒక భారత్, చైనా, నైజీరియాలోనే ఉంటారని యుఎన్ఓ ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం తాజాగా అంచనా వేసింది. పట్టణాల పరివర్తన భారత్లో శరవేగంగా విస్తరించడం, నగరాల్లో పెట్టుబడులు పెరగడం దీనికి ప్రధాన కారణం. దానికి సంబంధించిన క్వశ్చన్: ఏ సంవత్సరం నాటికి యుఎన్ఓ ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం ప్రకారం ప్రపంచంలో నగర జనాభాలో భారత్కు మొదటి స్థానం లభిస్తుంది? ఆన్సర్: ఆప్షన్ సి 2050. నెక్స్ట్, జల అమృత పథకం. వివరాలకు వెళ్తే కర్ణాటక ప్రభుత్వం జల అమృత పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క లక్ష్యం కరువు ప్రాంతాలలో మేజర్ నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం. ఈ పథకానికి 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. క్వశ్చన్: జల అమృత పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్: ఆప్షన్ సి కర్ణాటక. నెక్స్ట్, సిఎన్జి వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానం. వివరాలకు వెళ్తే కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సిఎన్జి వాహనాలను వినియోగించడంలో ఢిల్లీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 2వ స్థానం, గుజరాత్ 3వ స్థానంలో ఉన్నాయి. క్వశ్చన్: కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనాల వినియోగంలో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్:
ఆప్షన్ సి ఢిల్లీ. నెక్స్ట్ ఏడు విడతల్లో 17వ లోక్సభ ఎన్నికలు వివరాలకు వెళ్తే భారతదేశంలో 17వ లోక్సభ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతాయి. అవి ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీలలో జరుగుతాయి. అదేవిధంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. క్వశ్చన్ 17వ లోక్సభ ఎన్నికలు ఎన్ని విడతల్లో జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి 7 విడతల్లో జరుగుతాయి. నెక్స్ట్ 2022 సంవత్సరంలో 19వ ఆసియా క్రీడలు వివరాలకు వెళ్తే 2022 సంవత్సరంలో చైనా దేశంలో 19వ ఆసియా క్రీడలు జరుగుతాయి. ఈ క్రీడల్లో క్రికెట్ను కూడా చేర్చారు. 2010, 14, 2018 సంవత్సరంలో జరిగిన ఆసియా క్రీడల్లో క్రికెట్ను తొలగించారు. క్వశ్చన్ 2022 సంవత్సరంలో జరిగే 19వ ఆసియా క్రీడలు ఏ దేశంలో జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి చైనా. నెక్స్ట్ రామగుండం విద్యుత్లో తెలంగాణకు 85%. వివరాలకు వెళ్తే రామగుండంలో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 85% తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో చెప్పిన హామీ ప్రకారము ఈ నిర్ణయం తీసుకున్నారు. క్వశ్చన్ రామగుండం విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు ఎంత శాతం విద్యుత్తును కేంద్రం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ బి 85%. నెక్స్ట్ హైదరాబాద్లో ఒలెక్ట్రా బస్ ప్లాంట్. హైదరాబాద్లో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఈ క్రింది ఏ పట్టణంలో ఒలెక్ట్రా బస్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాదు. సో ఇది ఫ్రెండ్స్ మనము 11th, 12th సంబంధించిన కరెంట్ అఫైర్ చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.